హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎట్ ద మినీ టెక్నాలజీ వరల్డ్. సో ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఒక లింక్ ద్వారా క్యూఆర్ కోడ్ని ఏ విధంగా జనరేట్ చేయాలో చూద్దాం. సో దానికి ఫస్ట్గా మన యూట్యూబ్ ఛానల్ ఎట్ ద మినీ టెక్నాలజీ వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. సో మన యూట్యూబ్ ఛానల్ లింక్ ద్వారా ఒక క్యూఆర్ కోడ్ని జనరేట్ చేయబోతున్నాం. ఓకేనా? సో మన ఛానల్ లింకుని మనం కాపీ చేసుకొని గూగుల్లోకి వెళ్ళి ఫ్రీ క్యూఆర్ కోడ్ అని సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వెబ్సైట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో QRIO అనే వెబ్సైట్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనిలో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. లింక్ కానీ, ఈమెయిల్ కానీ, టెక్స్ట్ కానీ, కాల్ కానీ, SMS కానీ, సో ఈ విధంగా వాట్సాప్ కానీ, వైఫై కానీ దేన్నైనా సరే మనం లింక్ తీసుకొని ఆ లింక్ ద్వారా మనం ఒక క్యూఆర్ కోడ్ని జనరేట్ చేయొచ్చు. ఓకేనా? అలాగే మనం ఏం చేస్తాము, ఒక లోగోని కూడా యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా లోగోస్ కానీ, ఫ్రేమ్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా ఛానల్ లింక్ని ఇక్కడ క్యూఆర్ కోడ్గా జనరేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, సో నా ఛానల్ ఓపెన్ చేశాను. ఇక్కడ మోర్లోకి వెళ్ళి నా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, దాన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకొని కాపీ లింక్, సో కాపీ అయిపోయింది. ఈ లింక్ని నేను అక్కడ పేస్ట్ చేస్తాను. సో పేస్ట్ చేయడం వల్ల నాకు క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ పేస్ట్ చేశాను. పక్కన మీరు చూస్తే క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతూ ఉంది. సో నాకు ఈ విధంగా క్యూఆర్ కోడ్ జనరేట్ అయింది. దీన్ని నేను కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? PNGలో కానీ, SVGలో కానీ నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇంకా ఏం చేస్తాను, నా క్యూఆర్ కోడ్ ప్లేస్లో లోగో అప్లై చేస్తాను. ఓకేనా? సో నా ఛానల్ లోగో ఉంది. సో నా ఛానల్ లోగోని ఇక్కడ అప్లోడ్ చేస్తాను. సో అప్లోడ్ చేసిన తర్వాత నా క్యూఆర్ కోడ్లో నా లోగో ఇన్సర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు చూస్తే నా క్యూఆర్ కోడ్ ప్లస్ నా ఛానల్ లోగో రెండు కనిపిస్తాయి. ఓకేనా? సో ఈ విధంగా జనరేట్ చేశాను. సో ఇంకా నేను ఏం చేస్తాను, నా క్యూఆర్ కోడ్ ఇప్పుడు బ్లాక్లో ఉన్నాయి. సో అన్ని కూడా బ్లాక్లో ఉంది. నేను కావాలంటే కలర్ చేంజ్ చేసుకుంటాను, అలాగే ఫ్రేమ్ కూడా చేంజ్ చేసుకుంటాను కావాలి అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్సాప్ పెట్టాను, వాట్సాప్ లోగో వస్తుంది, మ్యాప్ లోగో వస్తుంది. సో ఇంకా డిఫరెంట్గా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ లోగో పెడుతున్నాను. ఓకే, లోగో వచ్చేసింది. ఇప్పుడు నేను ఫ్రేమ్ యాడ్ చేసుకుంటా, ఏదైనా ఒక ఫ్రేమ్ని. కింద ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఏదైనా ఒక ఫ్రేమ్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్కాన్ మీ అనే ఫ్రేమ్ ఒకటి ఉంది, దీన్ని అయితే యాడ్ చేసుకున్నాను. సో పక్కన మీరు చూస్తే ఇక్కడ స్కాన్ మీ అనేది ఒక ఫ్రేమ్ అనమాట. ఈ ఫ్రేమ్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాము, కావాలి అంటే మనకి ఈ క్యూఆర్ కోడ్లో ఉన్నటువంటి టెక్స్ట్ని మార్చుకోవచ్చు, అలాగే కలర్ మార్చుకోవచ్చు. ఓకేనా? సో మనకి నచ్చిన కలర్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్గా అందరి క్యూఆర్ కోడ్స్ బ్లాక్లో ఉంటాయి, కొన్ని డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. సో మనకి నచ్చిన కలర్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఇక్కడ ఆప్షన్స్ అని ఉంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉంది. సో వైట్ ఉంది. వైట్ కాకుండా నేను డిఫరెంట్ కలర్ పెట్టుకుంటే సో బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా రెడ్ కలర్ పెట్టుకుంటే రెడ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో బ్యాక్ మొత్తం కూడా రెడ్ అయితే వచ్చేస్తుంది, ఈ విధంగా వస్తుంది. లేదు నేను డిఫరెంట్ కలర్ ఇంకో కలర్ పెట్టుకుంటాను, వైట్ పెట్టుకున్నాను, సో వైట్ వచ్చేస్తుంది. సో అలాగే మీరు పక్కన చూడండి, నేను ఇక్కడ కలర్స్ మార్చే కొద్దీ పక్కన కూడా కలర్స్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో అలాగే బ్యాక్ కలర్ పెట్టుకున్నాను. సో బ్లాక్ ఏంటి, వేరే డిఫరెంట్ కలర్ పెట్టుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేశాను అనుకోండి, నాకు ఆ కలర్ చేంజ్ అయిపోద్ది అనమాట. చూసారా? సో ఈ విధంగా క్యూఆర్ కోడ్లో కలర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే షేప్స్ కూడా అనమాట. ఓకేనా? సో క్యూఆర్ కోడ్ షేప్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. పక్కన కింద మీరు చూడండి, షేప్స్ అండ్ ఫార్మ్స్ అని ఉంది, చూసారా? సో ఇందులో మనం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట షేప్స్. సో కావాలంటే ఈ షేప్స్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని షేప్స్ని యాడ్ చేస్తా, చూడండి చేంజ్ అయిందా? సో అలాగే ఇంకో షేప్ యాడ్ చేస్తా, చూడండి చేంజ్ అయిందిగా. సో ఈ విధంగా మనకి నచ్చినటువంటి ఏదైనా షేప్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? లోగోని యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఫ్రేమ్ పెట్టుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్ పెట్టుకోవచ్చు, అలాగే
ఏదైనా బార్డర్స్ కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే కింద మీరు చూడండి, ఇక్కడ బార్డర్స్ అని ఉంది, డిఫరెంట్ గా ఉన్నాయి బార్డర్స్ అన్నమాట. సో మనం ఏ బార్డర్ కానీ ఆ బార్డర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి తీసుకుంటున్నాను, చూడండి ఆ విధంగా బార్డర్ వచ్చేసింది. సో ఈ బార్డర్ నాకు నచ్చింది, దీన్ని ఇలాగే ఉంచేస్తాను నేను. సో ఇలాగే ఉంచుకొని ఇంకా డిఫరెంట్ గా ఏదైనా కొన్ని బార్డర్స్ అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు నేను కావాలి అంటే. కొన్ని సో ఈ ఇమేజ్ నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేయాలి అంటే మనం లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అవ్వకుండా మనం ఏం చేస్తాము, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో విండోస్ 10 ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు డైరెక్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. జస్ట్ లాగిన్ అవ్వకుండా కూడా మనం స్క్రీన్ షాట్ తీసుకొని మన క్యూఆర్ కోడ్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసంగా కీవర్డ్ ఉంటుంది. ఆ కీవర్డ్ ఏంటంటే home+shift+s. సో ఇది స్క్రీన్ షాట్ కీవర్డ్ అనమాట. సో దీన్ని ఉపయోగించుకొని నేను స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అనమాట. సో నేనైతే స్క్రీన్ షాట్ తీసాను. సో ఈ స్క్రీన్ షాట్ నేను ఏం చేస్తానంటే గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఇమేజ్ గా యాడ్ చేస్తాను అనమాట. సో నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. సో జస్ట్ క్యూఆర్ అని పెడతాను. దీన్ని సేవ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళిపోతాను. డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇమేజ్ అని చూసారా, స్కాన్ ది. సో అక్కడ నా ఇమేజ్ ని యాడ్ చేస్తాను. సో అంటే నా లోగో ఉంది కదా, అదే క్యూఆర్ కోడ్. సో క్యూఆర్ కోడ్ ని యాడ్ చేస్తాను ఇక్కడ. ఇక్కడ యాడ్ చేయగానే మనకేంది, స్కాన్ కనిపిస్తుంది. ఓకేనా. సో ఆ పర్టికులర్ ఏరియా కనిపిస్తుంది. దాన్ని మనం జస్ట్ క్లిక్ ఇస్తే కింద మనకి కనిపిస్తుంది యూట్యూబ్ ఛానల్. సో మన యూట్యూబ్ ఛానల్ లింక్ అనమాట అది. ఆ లింక్ ని ఇక్కడ వెబ్సైట్ అని ఉంది చూసారా. సో దాన్ని మనం క్లిక్ ఇస్తే డైరెక్ట్ గా మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఎక్కడైతే మన యూట్యూబ్ ఛానల్ ఉంటుందో ఆ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది మన ఛానల్. ఓకేనా. సో ఈ విధంగా మీరేం చేస్తారంటే మీరు ఏదైనా సరే ఒక లింక్ ద్వారా కానీ, ఓకేనా, ఒక ఇమేజ్ కానీ, ఒక వీడియో కానీ, ప్రతి దానికి కూడా క్యూఆర్ కోడ్ ని మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దీనికి ఎలాంటి పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే మనం క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకోవచ్చు. మీరు యూట్యూబ్ లింక్ కానీ, లేదు వాట్సాప్ లింక్ కానీ, లేదు ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ, సో డిఫరెంట్ లింక్స్ మొత్తానికి ఈ విధంగా క్యూఆర్ కోడ్ ని మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో జనరేట్ చేసుకున్న వాటిని కూడా మనం సో ఒక ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ ని మనం పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. సో మమ్మల్ని ఫాలో అవ్వండి, లేదా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లింక్ ద్వారా. సో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మనం చెప్పొచ్చు అవతల వాళ్ళకి. ఓకేనా. సో దీన్ని ఎలాంటి లాగిన్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుని సరిపోతుంది. ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మనం చేస్తూనే ఉంటాము. సో డెఫినెట్ గా రాబోయే కొత్త టెక్నాలజీ మీద కూడా వీడియోస్ చేస్తూనే ఉంటాము. సో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. మీ అందరి యొక్క ఆదరణతో మంచిగా సాధించాలని కోరుకుంటున్నాను. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్.